Hello everyone, welcome back to my channel. Today we are going to learn about vowels, consonants and articles. Articles నేర్చుకునే ముందు vowels అంటే ఏంటి, consonants అంటే ఏంటో చూసేద్దాం. ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉంటాయి. ఆ 26 లెటర్స్లో 5 లెటర్స్ ఏ, ఈ, ఐ, ఓ, యూని vowels అంటాం. వాటిని తెలుగులో అచ్చులు అని కూడా అంటాం. ఈ 5 లెటర్స్ కాకుండా మిగిలిపోయిన లెటర్స్ని కాన్సనెంట్స్ అంటాం. కాన్సనెంట్స్ని తెలుగులో హల్లులు అంటాం. ఈ లెటర్స్ వచ్చి బి, సి, డి, ఎఫ్, జి, హెచ్ ఎట్సెట్రా. అర్థమైంది కదా. వోవెల్స్ ఏమో ఏఈఐఓయు, మిగతావన్నీ కాన్సనెంట్స్. మొత్తం 3 ఆర్టికల్స్ ఉంటాయి. ఏ, యాన్, ద. ఫస్ట్ ఆర్టికల్ ఏ గురించి నేర్చుకుందాం. వి యూజ్ ఏ బిఫోర్ వర్డ్స్ దట్ స్టార్ట్ విత్ కాన్సనెంట్ సౌండ్. మనకి కాన్సనెంట్స్ తెలుసు కదా, 21 లెటర్స్. వాటి ముందు ఏ అనేది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాయ్, ఏ కార్, ఏ డాగ్, ఏ టీచర్. కరెక్ట్గా చెప్పాలి అంటే మనం చూసుకోవాల్సింది లెటర్ కాదు, కాన్సనెంట్ సౌండ్ అనేది చూడాలి మనం. బ, క, డ అలాగా. దీని గురించి క్లియర్గా ఆర్టికల్ యాన్లో నేర్చుకుందాం. ఆర్టికల్ యాన్. వి యూజ్ యాన్ before words that begin with a vowel sound a, e, i, o, u. ఈ 5 లెటర్స్ ముందు మనం యాన్ అనేది యూస్ చేస్తాం. ఏతో స్టార్ట్ అయిన వర్డ్స్, ఈతో స్టార్ట్ అయిన వర్డ్స్, ఐ, ఓ, యు వాటితో స్టార్ట్ అయిన వర్డ్స్ అన్నిటి ముందు యాన్ అనేది మనం యూస్ చేస్తాం. లైక్ యాన్ యాపిల్, యాన్ ఎగ్, యాన్ ఐస్ క్రీమ్, యాన్ అంబ్రెల్లా. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? కాన్సనెంట్స్ ముందు ఏ అనే ఆర్టికల్ యూస్ చేయాలి, వోవెల్స్ ముందు యాన్ అనే ఆర్టికల్ యూస్ చేయాలి. ఇఫ్ ద వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ సైలెంట్ హెచ్ దెన్ ద నెక్స్ట్ సౌండ్ ఈజ్ అ వోవెల్ సౌండ్. అంటే ఏంటి? లెటర్ హెచ్తో స్టార్ట్ అయిన వర్డ్స్ ఉంటాయి కదా, అవి మనం పలికేటప్పుడు హెచ్ అనేది సైలెంట్ అయిపోతే ఆ వర్డ్స్ ముందు కూడా మనం యాన్ అనేది యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అవర్, హెచ్ఓయుఆర్. దాని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది? ఆర్. దీన్ని మనం హవర్ అనం, ఆర్ అంటాం. సో ఆ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తే దాని ముందు యాన్ అనేది యూజ్ చేయాలి. ఆనెస్ట్. ఆనెస్ట్ కూడా ఫస్ట్ లెటర్ హెచ్, కానీ మనం పలకడం ఆనెస్ట్ అంటాం. సో దాని ముందు కూడా యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఆనర్. ఆనర్ కూడా అంతే, హెచ్తో స్టార్ట్ అవుతుంది. సో యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వోవెల్ సౌండ్స్, నాట్ జస్ట్ వోవెల్ లెటర్స్. యాన్ అనే ఆర్టికల్ వోవెల్ లెటర్స్కే కాకుండా వోవెల్ సౌండ్స్కి ముందు కూడా మనం యూస్ చేస్తాం. ఆర్టికల్ దా. దా ఎప్పుడు యూస్ చేస్తాం? సంథింగ్ స్పెసిఫిక్, సంథింగ్ దట్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్ ద వరల్డ్, ఫేమస్ ప్లేసెస్ ఆర్ థింగ్స్. వాటి ముందు దా యూస్ చేస్తాం. సంథింగ్ స్పెసిఫిక్ అంటే ఏంటి? టేబుల్ మీద బుక్ ఉంది అంటే మనం పర్టికులర్గా టేబుల్ మీద ఒక బుక్ ఉందని చెప్తున్నాం. సో అలాంటి పర్టికులర్గా స్పెసిఫిక్గా బుక్ గురించి పాయింట్అవుట్ చేసినప్పుడు ద అనే ఆర్టికల్ యూస్ చేస్తాం. ద బుక్. సంథింగ్ దట్ ఈజ్ ఓన్లీ ఇన్ ద వరల్డ్ అంటే యునీక్గా. సన్ ఒకటే ఉంటుంది, ద సన్. మూన్ ఒకటే ఉంటుంది, ద మూన్. తాజ్మహల్ కూడా ఒకటే ఉంది, ద తాజ్మహల్. ద ఐఫిల్ టవర్, ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ద ఇండియన్ ఓషన్, ద రెడ్ ఫోర్ట్. అలా ఫేమస్ ప్లేసెస్కి యూనిక్గా ఉన్న వాటి ముందు ద అనేది యూస్ చేస్తాం. అందుకే ఆర్టికల్ దాని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ, యాన్ వచ్చి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.